హలో! అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. మా రాముల వర్గంలో ఈవినింగ్ కళ్యాణం కాబట్టి మార్నింగే మొత్తం అందరూ కలిపి ఎలా పెళ్ళింట్లో మంచిగా సందడిగా పూలమాలలు కట్టి అలంకరిస్తారో, ఈవినింగ్ మరి కళ్యాణం అంటే ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదా. మొత్తం అందరూ పెద్దోళ్ళు, మా పిన్ని, మా కజిన్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరూ కలిపి మంచిగా కబుర్లు ఆడుకుంటూ, ఆ శ్రీరాముని తలుచుకుంటూ, భజన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఆ స్వామిని చూస్తూ మంచిగా పూలమాలలు అయితే కడుతున్నారు. ఈవినింగ్ వానర సైన్యం అంతా ఒక పక్కన ఈవినింగ్ కళ్యాణం కోసం అరేంజ్మెంట్స్ చేస్తుంది. మంచిగా వీళ్ళందరూ అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ పూలమాలలు అయితే అది కట్టేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే ఇంక మామూలుగా సందడి చేయలేదు. కీర్తనలతో, రాములవారి పాటలతో అబ్బా, పెద్దల కంట వీళ్ళు ఇంకా మంచి భక్తులు అయిపోయారు. ఫుల్గా అంత బాగా పాడారు ఒక్కొక్కరు చిన్నపిల్లల నుంచి. ఇంకా కోలాటం వల్ల అయితే చిన్నపిల్లలు కూడా మార్నింగ్ నుంచి కళ్యాణం అయ్యే వరకు అక్కడే ఉన్నారు. వీళ్ళైతే సూపర్ అసలు. రాముడి మీద ఇంకా ఇప్పటి నుంచే ఎంత భక్తి వీళ్ళకి. ఆ తర్వాత వీళ్ళందరూ మంచిగా రెడీ అయిపోయి వచ్చేసి మా రాముల వారిని మొత్తం పైకి పెట్టి అంతా పల్లెకిలో ఊరేగిస్తారనమాట. పాటలతో, కీర్తనలతో జై శ్రీరామ్ అనుకుంటూ వానర సైన్యం అంతా తీసుకొని వెళ్తారు. పాటలతోని కోలాటం చేసుకుంటూ ఆ రాముల వారిని ఊరేగిస్తారు. పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని మరి ఊరేగించాలి కదా పెళ్ళి అన్నప్పుడు. సో ఈవినింగ్ అంతా అలా మొత్తం ఈవినింగ్ కళ్యాణం ముందు వరకు మొత్తం చుట్టుపక్కల పైకరు పెట్టి అంతా ఊరేగిస్తారు. ఎంత సరదాగా ఉంటుందంటే నేను కంపెనీకి వెళ్ళిపోయాను. మా మమ్మీ మొత్తం అంతా క్యాప్చర్ చేసింది. ఇది కూడా నేను చూడడం చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంటుంది. జై శ్రీరామ్ అనుకుంటూ కోలాటం వేసిన వాళ్ళందరినీ చూస్తుంటే మంచిగా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఆ తర్వాత రాముల వారిని పల్లకిల్లోంచి టెంపుల్లోకి తీసుకొని వచ్చేసి 3 times టెంపుల్ చుట్టూ అయితే తిప్పుతారు. ఎలా అంటే ఫస్ట్ డోలు సన్నాయితో ఎలా అయితే పెళ్ళిలో మనం వాయిస్తామో డోలు సన్నాయి, అలా డోలు సన్నాయి వాయించుకుంటూ వెనక కోలాటం చేసుకుంటూ ఆ స్వామిని, అమ్మవారిని, ఆ సీతమ్మ వారిని మంచిగా తీసుకొని వస్తారు. అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అసలు ఆ రాముల వారి కళ్యాణం అంటేనే ఒక వైభవం. అలాంటిది మనం కళ్ళారా చూడడం అనేది ఇంకా అదృష్టము. చాలా బాగా చేస్తారు మా రామాలయంలో టెంపుల్లోనైతే సూపర్గా. ఇది చూసారా, అంత బాగా అలంకరించుకొని ఆ రాముడి ముందు ఎంత ఆనందంగా కోలాటం వేసుకుంటూ ఆ స్వామిని ప్రదక్షిణ చేపిస్తున్నారు. ఇలా గుడి చుట్టూ పెద్దలందరూ పల్లకిని పట్టుకుంటారు. ఆ పల్లకిని పట్టుకోవడానికి నేను పట్టుకుంటానని కొట్టుకుంటాం మేమైతే. అంత పోటీ ఇస్తాము. అంత రెస్పెక్ట్ టువర్డ్స్ రామ అండ్ సీతమ్మ వారికి, రాముడికి సీతమ్మ వారికి. అండ్ ఆఫ్టర్ దట్ ఈవినింగ్ నేను డ్యూటీ నుంచి వచ్చాను. మా మమ్మీ నా కోసం వచ్చింది శారీ డ్రైప్ చేసుకుని గబా రాముల వారిని, సీతమ్మ వారి కళ్యాణం చూడాలి, పానకం తాగాలి, వడపప్పు తినాలి, ప్రసాదం తినకపోతే ఎలాగో చెప్పండి. అలాగే ఉగాది అంతా కాకపోయినా మా రామాలయంలో కూడా మా శ్రీరామనవమి కూడా మా రామాలయం దగ్గర మంచిగా కొంచెం తీర్థం అయితే పెడతారు. చాలా కొంచెం లైటింగ్తో మంచిగా బాగా అనిపిస్తుంది. కళ్యాణం వైబ్ అంతా. మన ఊరి చివరి కళ్యాణం అయిందంటే లైటింగ్తో అక్కడ కళ్యాణం అవుతుందని ఎలా తెలుస్తుందో ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది. చూసారా, ఎంతైనా రాముల వారి కళ్యాణం కదా. నేను ఫాస్ట్గా వెళ్ళిపోయి అంతా చూసేయాలి. గుడి చుట్టూ అంత ఎగ్జైటింగ్గా ఉన్నాను. మార్నింగ్ నుంచి అదంతా మిస్ అయ్యాను కదా. ఇక్కడ మా ఆంటీ వీడియో తీయమంటే తీస్తున్నాను. ఫాస్ట్గా కొంచెం వీడియో అయితే ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిన వెంటనే అసలు ఫ్లాగ్స్తో, ఆరెంజ్ ఫ్లాగ్స్తో పచ్చగా ఒక పెళ్ళిళ్ళు పచ్చగా పందిరులతో ఎలా ఉంటుందో, జనాలతో కిటకిటలాడుతుందో అలా మా రామాలయం అంతా ఫుల్ నిండిపోయింది. మొత్తం అందరూ చుట్టాలందరూ పెళ్ళికి వచ్చి ఎంత హడావిడి చేస్తారో అలా ఉంది కదా మొత్తం. అలాగే మంచిగా అందరికీ ప్రసాదాలు సర్వ్ చేస్తూ, పానకం సర్వ్ చేస్తూ, మజ్జిగ సర్వ్ చేస్తూ చాలా బాగా సర్వీస్ చేస్తారు మా వాళ్ళు అయితే. ఇక్కడ మా పిన్ని మంచిగా హడావిడి వేస్తుంది. మరి మా రాముల వారి కళ్యాణంలో మేము హడావిడి చేయకపోతే ఎవరు చేస్తారండి చెప్పండి. ఇలా మొత్తం అందరికీ వచ్చిన కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ అలాగా చేసేసి అరేంజ్ చేస్తారు. ఇక్కడ కళ్యాణ మండపం వేసారు చూసారా. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని మంచిగా దండం పెట్టేసుకొని నా ఫ్రెండ్ వస్తానన్నది. సో అందుకే వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ కళ్యాణంలో కూర్చుంటే నేను లెగను. సో అందుకని అలాగా స్వామికి మళ్ళీ మంచిగా దండం పెట్టేసుకొని రాముల వారి దండం పెట్టుకుంటే సరిపోద్దా? ఆంజనేయ స్వామికి కూడా పెట్టుకోవాలి కదా. ఆంజనేయ స్వామి కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా.
సో ఆంజనేయ స్వామికి కూడా దండం పెట్టేసుకొని మంచిగా చుట్టూ ఉన్న ఇంకా సత్యనారాయణ స్వామి మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా దండం పెట్టేసుకొని నీట్గా మంచిగా మా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఈలోపు మనం గుడి చుట్టూ కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి అలా అంతమంది జనాలు ఉంటే నా కళ్ళు జింగ్ జింగ్ అని లైటింగ్ వేస్తుంది, మంచి ఆనందం వేసేస్తుంది. అట్మాస్ఫియర్ చూడగానే నాకు పాజిటివ్ వైబ్స్ ఫుల్. మొత్తం అందరూ కళ్యాణంగా ఇక్కడ మా మేడం వాళ్ళ అమ్మాయి లంగామణిలో బాగా క్యూట్గా ఉన్నారు కదా అని వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగాను నేనైతే. అలా అయితే మరీ సిగ్గుపడిపోతున్నారు ఫోటో తీసానని. ఇంకా నెక్స్ట్ ఇంకా అప్పటికి థర్స్డే అయిపోయింది, నా ఫ్రెండ్ ఇంకా రాలేదు, ఒక మజ్జిగ వేస్తాను. చూసారా పానకం దగ్గర ఎంత లైన్ ఉందో, అయినా మన గుడి దగ్గర మనకు లైన్ ఏంటి అని చెప్పేసి ఫాస్ట్గా మధ్యలోంచి అయితే వెళ్ళిపోయాను. అడ్డదడ్డంగా వెళ్ళినా సరే మళ్ళీ ఏమనుకున్నా మంచిగా మనకు ఒక గ్లాస్ అయితే ఇచ్చేసారు. మంచిగా పానకం అయితే తెచ్చేసుకొని ఒక దగ్గర మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని నిదానంగా పానకం అయితే తాగేస్తున్నాను. పానకం తాగితే సరిపోద్దా, వడపప్పు అంటే మా నాన్నమ్మ తెచ్చిచ్చింది, అది కూడా తినేసాను. తింటుంటే ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చింది, తిను అనుకుంటా అంటుంది, ఎప్పుడో వచ్చిందని చెప్పేసి అని అంటుంది. సో మా ఫ్రెండ్తో కొంతసేపు అలా ముచ్చట్లు వేసి మా రామాలయం అంతా చూపిసి మా ఫ్రెండ్ నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చూసారా మొత్తం అందరూ ఫ్లాగ్స్తో కళ్యాణం చూడడానికి రెడీ అయిపోయారు. ప్లేస్లే లేవు మాకైతే, కానీ చూసి ముందుకెళ్ళి ఎక్కడైనా ప్లేస్ ఖాళీ అయితే తర్వాత కూర్చున్నాను నేను. ఫస్ట్ మా ఫ్రెండ్ వచ్చింది కదా, కొంచెంసేపు కళ్యాణం స్టార్ట్ అయ్యేలో వరకు తనతో ఉండి కళ్యాణం స్టార్ట్ అయిపోయిన తర్వాత కళ్యాణం దగ్గరికి వచ్చేసాను నేనైతే. తన కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయాం. నేను మా మమ్మీ అయితే కళ్యాణం దగ్గర ప్లేస్లో లెక్కలో అది సంపాదించి కూర్చున్నాం. మొత్తానికి కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఎంత బాగుంటుంది తెలుసా, మీకు ప్రతిదీ ఇన్ డీటెయిల్గా వివరిస్తాను చూడండి మంచిగా. ఫస్ట్ అసలు ఈ కళ్యాణం ఎందుకు చేస్తున్నారు ఏంటి అని మొత్తం అంతా చెప్తారు. సీతారాముల గొప్పతనం గురించి చెప్తారు మొత్తం అంతా పంతులు గారు. అదంతా అయిపోయిన తర్వాత చదువుతారనమాట మొత్తం అన్నిని. ఎవరెవరైతే కళ్యాణం చేయించుకుంటారో కొంతమంది వాళ్ళ నామధేయాలు ఇవన్నీ చదువుతారు. అది అయ్యేలోపు మా ఫ్రెండ్ వెళ్ళిపోతానంటే తనతో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత తను వెళ్ళిపోయింది. ఇంకా నేను కళ్యాణం మంచిగా చూశాను. తర్వాత చూసారా హారతితో స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే అందరికీ గోత్రనామాలు చదివేశారు కాబట్టి హారతి ఇస్తారు. నెక్స్ట్ ఫాలోడ్ బై అందరినీ శుద్ధి చేస్తారనమాట, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో బయటకు వస్తాం కాబట్టి ఒక పుణ్యకార్యాన్ని మనం చూసినప్పుడు మనం కూడా అంతే మంచిగా ఉండాలి. కాబట్టి మనం ఎక్కడికన్నా ఏదన్నా అవన్నీ పోవాలని చెప్పేసి మనకి మంచిగా శుద్ధి చేస్తారు. ఆ తర్వాత కాళ్ళు కడిగిన కన్యాదానం నీళ్ళు కూడా మనం ఏం చల్లుతారు. మనం ఎక్కడి నుంచి మనకు కనిపించినా అది మనకు బ్లెస్సింగే. సో దూరం కూర్చున్నాం దగ్గర కూర్చున్నాం అని కాకుండా మంచిగా ఎక్కడి నుంచి కనిపించినా అక్కడ దండం పెట్టుకోవాలి. ఇక్కడ రాముల వారికి అయితే కట్న కానుకలు ఇస్తారు కదా, అలాగే అందరి దగ్గర పళ్ళెం వస్తుంది, మనం ఆయనకి ఎంత వేయాలనుకుంటే అంత అవ్వచ్చు. ఆ తర్వాత కాళ్ళు కడిగిన తర్వాత హారతిస్తారు. అయిపోయిన తర్వాత బాస్కం కట్టుతున్నారు చూసారా, బాస్కం కూడా అందరికీ చూపిస్తారు. మనం అలా దండం పెట్టుకొని అప్పుడు నెక్స్ట్ ఇంకా ఫాలోడ్ బై జీలకర్ర బెల్లమే కదా మెయిన్ పెళ్ళికి. జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళి అయిపోయినట్టే. ముహూర్తానికి కరెక్ట్గా జీలకర్ర బెల్లమే పెడతారు కాబట్టి కరెక్ట్ ముహూర్తానికి జీలకర్ర బెల్లమే పెడతారు. అలాగా అడ్డుతారు ఇద్దరు పంతుల్లో పెట్టుకొని అలా ఉన్నారు. కరెక్ట్ ముహూర్తం టైం అయ్యేసరికి రాముల వారి సీతమ్మ రాముల మీద పెట్టేస్తారు. చూసారా మన అందరికీ చూపిస్తారు. అది మనం దండం పెట్టుకోవడమే మంచిగా. చూసారా పెట్టేస్తున్నారు రాముల వారి సీతమ్మ వారికి. చూడండి ఎంత బాగుంటుందంటే అసలు చూడడానికి కూడా కళ్యాణం 2 కళ్ళు కూడా సరిపోవు కళ్యాణం చూడడానికి. పెట్టేశారు రాముల వారి సీతమ్మ వారి జీలకర్ర బెల్లం పెట్టారు. ఇప్పుడు సీతమ్మ వారు పెడతారు. చూడండి మనం ఫీల్ అవ్వాలి. వాళ్ళు అలాగా ఒకరి మీద ఒకరు పెడుతున్నట్టు మనం ఫీల్ అవ్వి ఆ వైభవాన్ని చూస్తే నిజంగా అలా జరుగుతున్నట్టు మనం అనుకోవాలి. ఆఫ్టర్ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత భూమాతకి 3 times దండం పెట్టుకోవాలి మనం మంచిగా. నెక్స్ట్ తాళి కట్టడం, నెక్స్ట్ తలంబరాలు, అప్పగింతలు,
ఇవన్నీ ఉంటే స్వామికి హారతి అండ్ ఆ తలంబ్రాలు మనకి ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. అందులోకి మా మమ్మీ ఇక్కడ నెక్స్ట్ నీకే చేసేస్తానని చెప్పేసి అని అంటుంది. జోక్ వేసుకుంటున్నాము, నవ్వుకుంటున్నాము ఫుల్గా. చూసారా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, హారతి ఇస్తారు. ఎందుకంటే జీలకర్ర బెల్లం మెయిన్ కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత హారతి ఇస్తారు. హారతి మనం అక్కడి నుంచే తీసుకోవాలి. ఎక్కడుంటే అక్కడ ఆ స్వామిని మనం మనస్ఫూర్తిగా అనుకుంటే, దండం పెట్టుకుంటే అది మనకు ఖచ్చితంగా చేరుతుంది మంచిగా. ఇప్పుడు ఫైనల్లీ రాముల వారి సీతమ్మ వారికి తాళి కట్టేస్తున్నారు. సీతమ్మ వారు వెయిట్ చేస్తారు, రాముల వారు ఎప్పుడు నా మెల్లో తాళి కడతారా అని ఈ టైం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. మనం అసలు అది చూస్తే కళ్ళలోంచి వాటర్ వస్తే అసలు ఆ వైభవాన్ని ఫీల్ అవ్వడమే ఒక ఎత్తు. అంటే అది కళ్ళారా చూడడం అనేది ఇంకోటి. అది నేను చాలా బ్లెస్డ్. నేను ఎవ్రీ ఇయర్ మిస్ అవును శ్రీరాముల వారి కళ్యాణం. నాకు చాలా ఇష్టము. మా ఊర్లో బాగా చేస్తారు, మా రామాలయంలో. రాముడికి సీతమ్మ వారికి తాళి కట్టేస్తున్నారు. ఎప్పుడైనా సరే 2 తాళిబొట్లు కడతారు కదా, ఒక అత్తింటి వారిది, ఒకటి పుట్టింటి వారిది. సో అలాగే సీతమ్మ వారికి కూడా సేమ్ అలాగే అందరికీ చూపించి మనం దండం పెట్టుకుంటాం. చూసారా, ఇద్దరు పంతుల దగ్గర 2 తాళిబొట్లు ఉన్నాయి. అవి మనకు చూపించి వాటిని దండం పెట్టుకొని, అసలు అవి దండం పెట్టుకుంటేనే మనకి ఎంతో అదృష్టం, ఎంతో పుణ్యము. సో అవి చూస్తేనే మనకి చాలా పాజిటివ్ వైబ్స్. సో భజంత్రీలు, బాజా భజంత్రీలతో ఆ సీతమ్మ వారికి రాముల వారు తాళి కట్టేస్తున్నారు. కళ్యాణం చూసారు ఎంత బాగా అయిందో. అసలు ఇది చూడడానికి 1 ఇయర్ వెయిట్ చేయాలి. మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను నేను. చాలా బాగుంటుంది రాముల వారి సీతమ్మ వారి కళ్యాణం. అసలు రాముల వారి దగ్గర నుంచి చాలా మనం నేర్చుకోవచ్చు. ఆనెస్టీగా ఎలా ఉండాలి అని చెప్పేసి రాముల వారి దగ్గర నేర్చుకోవచ్చు. హనుమంతు దగ్గర నుంచి నమ్మిన వ్యక్తికి మనం ఎంత నమ్మకంగా యూనిటీగా ఉన్నామా అని చెప్పేసి ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. సీతమ్మ వారు ఏ పరిస్థితుల్లో అన్నా సరే దానికి సిద్ధంగా రెడీగా ఆ టైం వచ్చే వరకు ఎదురు చూడాలి. తన భర్త మీద తన నమ్మకం ఉంచుకుంటూ ఉండాలి. అందుకే ఆమె చాలా ఒక మొత్తం అందరిలో కూడా ఆమె ఒక మంచిగా వైఫ్ అనే మంచి పేరు. నేను తెలుగులో సరిగ్గా చెప్పడం రావట్లేదు నాకు. అందుకే ఆమె అంత సీతమ్మ వారి ముందు పేరు చెప్పి తర్వాత రాముల వారి పేరు చెప్తున్నామంటే ఆమె ఎంత గొప్పదో మీరే తెలుసుకోవాలి. హస్బెండ్కి కరెక్ట్గా మనం వీలైనట్టు ఉంటేనే ఆ వైఫ్ ఒక పేరుకి, అదే భార్య అనే స్థానానికి ఒక అర్థం ఉంటుంది. అలా సీతమ్మ వారు రాముల వారికి కష్టంలో అన్న సుఖంలో అన్న తోడున్నారు కాబట్టి ఈరోజు మనం వాళ్ళిద్దరిని అంత గొప్పగా మనం చెప్పుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ ఆ వివాహాన్ని కళ్ళెరా చూస్తున్నాం. మానవ రూపం ఎత్తున ఆయన మనకి చాలా మంచి నేర్పించారు. ఎందుకంటే మానవ రూపంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కష్టాలు తప్పవని, నెక్స్ట్ ఒకవేళ మనిషి రూపంలో ఉన్నా సరే మనం ఎప్పుడన్నా సరే సత్యానికి ధర్మానికి ఉండాలని చెప్పేసి ఎప్పుడన్నా నెగిటివ్ వైబ్స్ గురించి వెళ్ళకూడదు. ఎప్పుడు సత్యానికి ఉండాలి. ఎప్పుడైనా సరే ఆఖరికి సత్యమే గెలుస్తుంది. మన అహంకారానికి పోయి నేనే గొప్ప అని చెప్పేసి అని అనుకుంటే రావణాసుడిలాగా పతనం అవ్వక తప్పదు. అలాగే రాముల వారి నమ్మకంతో, యూనిటీతో అందరూ కలిపి ఉంటే విజయం తప్పక సాధిస్తామని చెప్పేసి వానర సైన్యం అంతా కలిపి రాముల వారికి సహాయం చేస్తే ఎలా లంకను దహించారో అలాగే మనుషులందరం కలిపి ఉంటే ఎవరు వచ్చినా సరే మనల్ని ఏం చేయలేరు. మనం అంత మంచిగా ఉండొచ్చు. ఈ రాముల వారి కథ మన లైఫ్లో ఒక చాప్టర్ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు అనేది కామన్. దాన్ని ఎలా ఓపికతో ఓర్చుకొని ముందుకు వెళ్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందుకే రాముల వారి స్టోరీని తెలుసుకొని చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మానవ రూపం ఎత్తి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో, ఆఫ్టర్ ఆల్ మనం చిన్న చిన్న కష్టాలకి చాలా ఇదైపోతాము. కానీ అలాంటిది భగవంతుడి రూపం ఎత్తి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన కష్టాలు పడి ఆయనంతటా ఆయనే నిజాయితీగా ఉండి నీతికి నిలబడి సత్యాన్ని మాత్రమే నమ్ముకొని ఉన్న ఆయన లాస్ట్కి ఎలా
గెలిచారో చెప్తుంది కదా. సో మనమన్నా ఏ పరిస్థితుల్లో అన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు తప్పుకి తోడుండకుండా ఒక పాజిటివ్కి మాత్రమే మనం తోడుంటే మన లైఫ్ కూడా ఫస్ట్లో మనకు కొంచెం కష్టం అనిపించినా చివరికి మాత్రం గెలిచేది మంచే అని చెప్పేసి ఈ సీతారాముల స్టోరీ మనకు ఖచ్చితంగా చెప్తుంది. సో అహంకారానికి పోయి నేనే గొప్ప అని అనుకున్న రావణ్ పరిస్థితి ఎలా అయిందో నీతిగా నిలబడి నిజాయితీకి మాత్రమే ఉన్నాం. రాముల వారు వెనక ఏ సపోర్ట్ లేకపోయినా సరే మొత్తం అందరూ అయ్యారో అలాగే మన వైపు కూడా మనకి ఒప్పు ఉంటే అది రైట్ ఉంటే మొత్తం అందరూ దేవతలందరూ ఏకమయ్యి మనకు హెల్ప్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే మనం పాజిటివ్గా మాత్రమే ఉండాలి. చూసారా, తలంబ్రాలు అయిపోయి తర్వాత ఒకరి మెల్ల ఒకరు దండలు మార్చుకుంటున్నారు. ఇలా అయ్యింది రాముల వారి కళ్యాణం. మీ ఊర్లో ఎలా చేసుకున్నారు, బాగా చూసుకున్నారా? సో అదంతా చెప్పానని అనుకుంటున్నారా? రాముడు గొప్ప గురించి చెప్పుకోకపోతే ఎలా చెప్పండి? అసలు ఈ లైఫే వేస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే మనకు తెలిసిన మంచి ఎంతో కొంత, మనకు తెలిసిన కొంచెమన్నా సరే నాకు గొప్పగా చెప్పడం రాదు, కానీ నాకు తెలిసిన కొంతమన్నా సరే నేను మీకు షేర్ చేసుకోవాలనిపించింది, నేను షేర్ చేసుకున్నాను. నా లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎప్పుడన్నా సరే కొంచెం లేట్ అన్నా సరే నిజమే గెలుస్తుంది. సో మనం ఎప్పుడు నిజానికి మాత్రమే ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. కళ్యాణం అయిపోయింది మంచిగా హ్యాపీగా. అందరికీ తలంబ్రాలు ఇచ్చేస్తున్నారు. తలంబ్రాలు సంపాదించడానికి నేను మామూలు కష్టం పడలేదు. ఇక్కడ హారతి ఇచ్చేసి మాలలు వేసేస్తున్నారు స్వామికి. మాల వేసిన తర్వాత ఇంకోసారి హారతి ఇస్తారు ఆ స్వామికి. కళ్యాణం అయిపోయింది కదా, మరి కొత్త జంటకి దండలు వేస్తారు కదా. మరి మొత్తం ఎవరెవరైనా కళ్యాణం చేయించుకున్న వాళ్ళు దండలు వేస్తే ఆ దండలు కూడా సీతారాముల వారికి వేస్తారు. మంచిగా వేసి దండం పెట్టుకుంటారు. మంచిగా దండలు మార్చుకున్న తర్వాత హారతిస్తారు. అయిపోయింది సీతారాముల వారి కళ్యాణం. ఎంత బాగా అయ్యిందో. నేను జై శ్రీరామ్ అనుకుంటూ వీడియో తీసుకుంటున్నాను. వీడియో కోసమే తీసుకుంటున్నాను, ఇది నిజమే చెప్పాలి కాబట్టి. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మొత్తం అక్కడ కళ్యాణం అయితే ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ చేసుకుంటారు కదా, ఫస్ట్ వాళ్ళకి హారతి ఇచ్చి తర్వాత మనకు కూడా చూపిస్తారు. హారతి తీసుకున్నాం. ఇక్కడ మా వాళ్ళందరినీ జై శ్రీరామ్ అని అంటున్నారు. అదే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా అన్నం పెట్టేసుకున్న తర్వాత నేను కష్టపడి పైకి వెళ్ళిపోయాను. నాకు తలంబ్రాలు కూడా దొరికాయి. తర్వాత ప్రసాదం తీసుకున్నాను. మా వాళ్ళందరూ ఇక్కడ నేను ఒకేసారి వెళ్ళేసరికి అందరు నీకు పెళ్ళి అయిపోవాలని అన్నారు. నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ ఇంటికి వచ్చాక చూపిస్తాను. నా తలమేని చూసారా, అప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది, అవ్వలేదు. చూసారా, మా వాళ్ళు అందరూ ఒకేసారి వేసేసారు ఫోన్. నా చేతిలో ఫోన్ ఉంది, మా మమ్మీ దగ్గర కూడా లేదు క్యాప్చర్ చేయడానికి. వెళ్ళగానే అందరూ వేస్తారు. ఆ రామాలయం టెంపుల్లో ఆ సీతారాముల కళ్యాణం అయిన టైంలో కరెక్ట్గా వాళ్ళందరూ కలిపి నాకు కళాక్షింతలు వేస్తే నాకు ఫీలింగ్ చాలా బ్లెస్సడ్ అనిపించింది. నేను మా ఫ్రెండ్స్ అందరూ ఇవ్వడానికి నేను తలంబ్రాలు కూడా తీసుకున్నాను. ఆ తలంబ్రాలు అన్నీ వేస్తే నాకే హ్యాపీ వేసి నేను తెగ చూసుకుంటున్నాను అద్దంలో. నాకు అంత హ్యాపీ. ఎవరైనా సీతారాముల అవ్విన తలంబ్రాలు మనమేనా ఒకేసారి వేసి బ్లెస్ చేస్తే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఫీలింగ్ పాజిటివ్ అండ్ బ్లెస్సెడ్. ఆ సీతారాముల ఆశీర్వాదం ఎప్పుడు మీకు నాకు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ వైభవాన్ని తలుచుకుంటూ హ్యాపీగా ఉండడమే. అండ్ నెక్స్ట్ రోజే మాకు అన్న సంతర్పణ కూడా చేస్తారు. ముందు రోజు కళ్యాణం చేస్తారు, నెక్స్ట్ రోజు సంతర్పణ చేస్తారు. మా మమ్మీ వాళ్ళు కోలాటంలో మెంబర్స్ కాబట్టి వీళ్ళందరూ అన్నదానం చేయడానికి అండ్ నెక్స్ట్ సేవ చేయడానికి వెళ్తారు. మొత్తం అందరూ ఫుడ్ కట్ట పెట్టి అన్నీ హెల్ప్ చేస్తారు. కూరగాయలు కోయడంతో సహా అంతా చేస్తారు. మా మమ్మీకి ఇలాంటివి చేయడం చాలా ఇష్టము. ఇలాంటి వాటిలో ముందు ఉంటుంది మా మమ్మీ అయితే. అన్నదానం కూడా చాలా బాగా జరిగింది. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. మంచిగా అందరూ కలిపి ఆ రాముల వారి కళ్యాణం ముందు చేసుకొని తర్వాత అందరూ కలిపి ఇలాగా ఆయన టెంపుల్ దగ్గర అందరూ వచ్చి చల్లగా మంచిగా ప్రసాదం అనేది తీసుకోవడం చాలా మంచిది. నేను ఇప్పుడు కూడా లేను, కానీ నాకు ఆ రాముల వారి బ్లెస్సింగ్ నాతో ఉంటుంది కాబట్టి నాకు ప్రసాదం ఇంటికి వచ్చింది.
అండ్ కొన్ని రోజుల తర్వాత దీనికి కూడా ముహూర్తం పెడతారు. ఉయ్యాల సేవ అని చెప్పేసి మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్వీట్స్ అన్నీ తెచ్చి ఉయ్యాల అలంకరించి ఆ సీతారాములను ఉయ్యాలు ఊపుతూ అందరినూ భజనలు కీర్తనలు అన్నీ చేస్తారు. చూసారా సీతారాములను ఎంత మంచిగా అలంకరించారో, ఆ ఉయ్యాలు చూసారా ఎంత బాగుందో, ఫ్రూట్స్తో ఫ్లవర్స్తో మంచిగా అలంకరించి ఉయ్యాల సేవని అందరూ చూస్తారు. అందరికీ హారతి ఇచ్చిన తర్వాత ఉయ్యాల చుట్టూ తిరుగుతూ రామ రామ ఉయ్యాలో రామ సీత ఉయ్యాలో అనుకుంటూ పాడుకుంటూ ఆ ఉయ్యాల సేవని మంచిగా చేస్తారు. అది అయిపోయిన తర్వాత ప్రసాదం అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఉయ్యాల సేవ అంతా అయిపోయిన తర్వాత స్వామిని అమ్మవారిని గుడిలోనే పెట్టేస్తారు. ఆ రోజుతో మొత్తం శ్రీరామనవమి మొత్తం సీతమ్మవారి కళ్యాణం మొత్తం అన్నీ కంప్లీట్ అయినట్టే. జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్.